మార్చి 28 నుండి ఐపీఎల్ 2026 సీజన్ సమరం మొదలవుతోంది. క్రికెట్ అభిమానుల ఆకలిని తీర్చేందుకు ఈ మెగా టోర్నీ సిద్ధమైపోయింది. ఈ సీజన్ తొలిపోరులోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డం లీగ్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతూ ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ హై టెన్షన్ మ్యాచ్కు వేదిక కానుంది. గతేడాది పరుగుల వరద పారించిన ఈ రెండు జట్లు మళ్లీ తలపడుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు గడ్డపై ఆర్సీబీ గర్జన, హైదరాబాద్ పవర్ ప్లే విధ్వంసం చూడ్డానికి రెండు రాష్ట్రాల అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బెంగళూరు పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, రెండు జట్ల బలాలు, బలహీనతలు, తుది జట్లు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇది ఎప్పుడూ బ్యాటర్ల స్వర్గధామంగానే ఉంటుంది. ఇక్కడి బౌండరీలు చాలా చిన్నవి కావడం వల్ల బంతి బ్యాట్కు తగిలితే చాలు సిక్సర్గా దూసుకెళ్తుంది. ప్రారంభంలో పేసర్లకు స్వల్పంగా స్వింగ్ లభించినా మ్యాచ్ గడిచే కొద్దీ బ్యాటింగ్ చేయడం సులభతరం అవుతుంది. వాతావరణ విషయానికొస్తే బెంగళూరులో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండనుంది. వర్షం ముప్పు దాదాపు లేనట్లే కాబట్టి పూర్తిస్థాయి 20 ఓవర్ల మ్యాచ్ని మనం ఆస్వాదించవచ్చు. టాస్ గెలిచిన జట్టు ఇక్కడ ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ మైదానంలో ఇప్పటి వరకు 90కి పైగా మ్యాచ్లు జరగ్గా అందులో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 48 సార్లు విజయం సాధించాయి. దీనికి భిన్నంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 39 మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందాయి. మిగిలిన మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగిశాయి. ఈ పిచ్పై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు సుమారు 166 పరుగులు. అయితే ఇటీవలి కాలంలో బ్యాటర్ల దూకుడు పెరగడంతో ఇక్కడ 180 నుండి 190 పరుగులు చేసినా అది సేఫ్ స్కోర్ అని చెప్పలేం. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం వల్ల బౌలర్లకు బంతిని గ్రిప్ చేయడం కష్టమవుతుంది. ఇది చేజింగ్ చేసే జట్టుకు మరింత కలిసొస్తుంది. ఇక రెండు జట్ల బలాబలాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ జట్టు గతేడాది టైటిల్ గెలిచిన ఉత్సాహంలో ఉండగా రజత్ పాటీదార్ సారథ్యంలో ఈసారి కూడా హాట్ ఫేవరెట్గా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ మరియు ఫిలిప్ సాల్ట్ వంటి విధ్వంసకర ఓపెనర్స్తో పాటు మిడిల్ ఆర్డర్లో హిట్టర్గా జితేష్ శర్మ, ఫినిషర్గా టిమ్ డేవిడ్, ఇలా 8వ స్థానం వరకు బ్యాటర్స్తో, హిట్టర్లతో ఆర్సీబీ బ్యాటింగ్ విభాగం ఉండడం ఆ జట్టుకు అతిపెద్ద బలం. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ ఉండడంతో డెత్ ఓవర్ల సమస్య కొంతవరకు తీరినట్లే కనిపిస్తోంది. అయితే ఆర్సీబీలో ఒక పెద్ద మైనస్ ఉంది. అదేంటంటే జట్టులో అడపాదడపా మెరిసే కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ వంటి స్పిన్నర్లు మినహా నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం మరియు యష్ దయాల్, జోష్ హజల్వుడ్ వంటి కీలక బౌలర్లు జట్టుకు అందుబాటులో లేకపోవడం ఆర్సీబీకి ప్రధాన బలహీనతగా మారింది. ఆర్సీబీ బ్యాటింగ్ విభాగం చాలా బలంగా కనపడుతున్నా బౌలింగ్ విభాగం మాత్రం కాస్త వీక్గా ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ బలాబలాలు విషయానికొస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ వంటి హిట్టర్లతో కూడిన టాప్ ఆర్డర్ ఏ జట్టుకైనా వణుకు పుట్టించగలదు. హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ప్రపంచ స్థాయి ఫినిషర్ ఉండడం, లియామ్ లివింగ్స్టోన్ వంటి ఆల్రౌండర్లు తోడవ్వడం ఎస్ఆర్హెచ్కు కొండంత బలం. కానీ బౌలింగ్ విభాగం ఈసారి కూడా కొంత బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అనుభవజ్ఞులైన స్వదేశీ స్పిన్నర్లు లేకపోవడం, కేవలం యువ ఆటగాళ్లపైనే ఆధారపడడం ఆ జట్టును దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే గత సీజన్లలో ఒత్తిడిలో వికెట్లు కోల్పోవడం కూడా వారిని వేధిస్తున్న సమస్య. దీనికి తోడు ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ విభాగం కూడా కాస్త వీక్గా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి కారణంగా అందుబాటులో ఉండడం లేదు. ఎప్పుడు జట్లోకి వస్తాడో క్లారిటీ లేదు. ఆయన స్థానంలో ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అలాగే ఎస్ఆర్హెచ్ కొత్తగా కొనుగోలు చేసిన జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇలా బౌలింగ్ విభాగంలో రకరకాల సమస్యతో ఎస్ఆర్హెచ్ ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆర్సీబీ జట్టును గమనిస్తే ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్లో దేశవాళీ క్రికెట్లో రాణించిన దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్తో పాటు వికెట్ కీపర్ జితేష్ శర్మ జట్టులో ఉంటారు. ఫినిషర్గా టిమ్ డేవిడ్ వ్యవహరించనున్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో జాకబ్ బెథెల్ లేదా రొమారియో షెఫర్డ్లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. స్పిన్ ఆల్రౌండర్గా కృణాల్ పాండ్యా జట్టులో కీలకం కానున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్తో పాటు విదేశీ ఆటగాడు జాకబ్ డఫీ, దేశవాళీ సంచలనం మంగేష్ యాదవ్ తుది జట్టులో ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్గా రసీక్ సలాం లేదా సుయాష్ శర్మలలో ఒకరికి అవకాశం దక్కుతుంది. ఇక ఎస్ఆర్హెచ్ తుది జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ బరిలోకి దిగనుండగా ఫస్ట్ డౌన్లో ఇషాన్ కిషన్ ఆడనున్నాడు. వికెట్ కీపర్గా హెన్రిచ్ క్లాసెన్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్రౌండర్గా లియామ్ లివింగ్స్టోన్ బాధ్యత తీసుకునున్నారు.
లోయర్ ఆర్డర్లో అంకిత్ వర్మ ఫినిషర్గా రానున్నాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా దేశవాళీ క్రికెట్లో ఆదరగొట్టిన స్పిన్ ఆల్రౌండర్ హర్ష దూబేకు జట్టులో స్థానం ఖాయం. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్గత్ మరియు ఇషాన్ మలింగా బాధ్యత తీసుకుంటారు. ఇంపాక్ట్ ప్లేయర్గా శివం మావి, జీషాన్ అన్సారీలలో ఒకరికి అవకాశం దక్కుతుంది. రెండు జట్లను గనక పరిశీలిస్తే బ్యాటింగ్ విభాగంలో రెండు జట్లు కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగంలో మాత్రం కాస్త వెనుకబడి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో రెండు జట్లకు మొదటి మ్యాచ్లో గెలిచే అవకాశం సమానంగా ఉంది.